రెండవదిగా చూసినట్లయితే ప్రతి వ్యక్తి, రాజు మొదలు శ్రామికుడి వరకు తనకు మంచి చెడు చెప్పే ఒక వ్యక్తి ఉండాలి. అలాగే తనకొక నాయకుడు ఉండాలి, ఒక యజమానుడు కావాలి. కుటుంబాన్ని బైబిల్లో చూసినట్లయితే హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు దేవునితో నడిచాడట. తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాడట. ఈ హానోకు ప్రతి విషయంలోనూ, కుటుంబ విషయమైన, జీవిత విషయమైన అన్నిటినీ తన యజమానుడైన దేవునికి అనగా యేసుక్రీస్తుకు అప్పగించాడు. అందువల్లనే అన్నిటిలో కూడా అతను జయాన్ని పొందాడు. ఒకసారి దేవుడు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో అన్నీ ఉన్నాయి, కానీ ఏదో కొదువు ఉంది. ఆ ఇంటిలోకి దేవుడు వెళ్ళగానే ఆ భక్తుడు తన మందలో పశువుల దగ్గరకు వెళ్ళి ఒక లేత దూడను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి దాన్ని సిద్ధపరిచి తాను మాత్రం నిల్చున్నాడు. అతడే అబ్రహాము. రొట్టెలు గుడారంలో నుండి కాల్చబడి వచ్చాయి. గుడారం అంటే మనిషి జీవితం. రొట్టె కాల్చబడటం అంటే క్రీస్తు ఈ లోకంలో త్యాగముగా మారడం. తర్వాత పాలు, వాక్యానికి వెన్న, ఐక్యతకు గుర్తు, ఇవన్నీ తెచ్చిన అబ్రహాము దేవునికి భోజనం చెట్టు క్రింద పెట్టాడు. అంటే గుడారం ఉన్నా కూడా అతడు చెట్టు క్రింద భోజనం సిద్ధపరిచాడంటే దాని అర్థం చెట్టు సంఘానికి సాదృశ్యం. ఆ సమయంలో వారు భోజనం చేస్తూ ఉంటే అతడు ప్రక్కన నిల్చున్నాడు. అనగా దేవుడు కూర్చుంటే దేవుణ్ణి ఒక యజమానుడిగా భావించి తాను ఒక దాసునిగా భావించుకుంటున్నాడు. ఆ క్షణంలో అబ్రహాము సంఘం అనే చెట్టు క్రింద ఆత్మీయంగా నిల్చున్నాడు, శారీరకంగా నిల్చున్నాడు. అప్పుడు వంటి నిండా సంతోషం, కానీ ఇంటిలో సంతోషం లేదు. దేవుని ఏదైనా అడిగితే ఇస్తాడు, కానీ అడుగడు. కారణం ఆయనకు తెలియంది ఏది అని.